రైట్. ఇంకోటి శుద్ర పూజల విషయానికి వస్తే అసలు ఏంటి ఈ శుద్ర పూజలు అంటే ఎందుకు, ఈ శుద్ర పూజలు ఎందుకు చేస్తారు? క్షుద్ర పూజలు అని అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఒక దైవాన్ని దాటిన శక్తులు అవన్నీ. అంటే దైవం దాటిన శక్తులు అని అంటే అవి మళ్ళీ అపవిత్రమైన శక్తులు, పవిత్రమైన శక్తులు కాదు. ఏ రోజైతే నీ బలహీనుడు అయ్యి నీ ఇంటి యొక్క ఇలవెలుపులని నీ కులదైవాన్ని పూజించడం మానేస్తావో ఆ రోజు అవతలి వ్యక్తి అంటే మూడో వ్యక్తి నీ ఇంట్లోకి చొరబడతాడు. ఇప్పుడు కలియుగంలో కలి ఉన్నాడు అనేసి మనం ఎన్నో రామాయణాలలో ఎన్నో యుగాల్లో చదువుతూ ఉంటాంగా. మరి పక్కనే దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రానికి నీవు అవకాశం ఇచ్చినట్టే. ఇంట్లో దీపం పెట్టాలి, నీవు కులదైవాన్ని పూజించాలి, నీవు పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి, నీవు ఇంటిల్లాదులు అందరిని పిలుచుకొని పసుపు కుంకుమ కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఒడి నింపుతారు మన సంప్రదాయంలో. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి నీవు అంత సింపుల్ గా చేసుకుంటే మరి ఖచ్చితంగా శుద్ర పూజలు చేసేవాడు రాక్షసుడు. రాక్షసుల సంహారం చేసిన తర్వాతనే దేవతలకు ఒక రాజ్యం వచ్చింది. మరి వాళ్ళకు పుట్టిన వాళ్ళే కదా వీరంతా శుద్ర పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు దైవరాజ్యంతో ఎలా ఉంటున్నారు దేవతలకు పిల్లలుగా, ఖచ్చితంగా రాక్షసుల సామ్రాజ్యం ఉన్నది ఇక్కడ. వాళ్ళే చేసుకుంటారు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. హింసించే వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు ఉన్నారు. రక్షించేవాడిని అయితే మానవులు నమ్మరుగా, శిక్షించేవాడిని నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు పరమాత్ముడు పడతాడు అనేది మనకు రుజువులు అవసరం లేదు. కానీ ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మనం ముందే పడుతున్నామని చెప్పేసి ఎన్నో విధాలుగా మానవుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది పడతాడు. వాడు పట్టడం చేత వాడికి బలం వస్తుంది. ఎవరి బలం వస్తుంది మిత్రమా అంటే నీ బలమే వెళ్ళి ఆయనకి ఇస్తావు కదా, నీ వంతల నీవే వెళ్ళి ఆయన చేతుల్లోకి దొక్కుతావు కదా. అంటే శుద్ర పూజలు ఎలా చేస్తారు అంటే, క్షుద్ర పూజలు ఎలా చేస్తారు చూడండి, బాగా ప్రశ్న అడిగారు. నీ యొక్క బలహీనత మీద చేస్తారు క్షుద్ర పూజలు. అంటే బలహీనత అంటే చూడండి, మీరున్నారు ఒక మానవ జన్మ ఎత్తిన మనుషులు, ఇప్పుడు అక్కడ నించున్నారు. మీరు నించున్న యొక్క స్థితిగతి ఏంది, మీరు ఎక్కడ నించున్నారు? ఇప్పుడు పలానా అనిల్ వచ్చారు మా దగ్గరికి ఈ రోజు అంటే ఏ అడ్రస్ తో వచ్చారు? ఉదాహరణకి మీరు కారులో వచ్చారు అంటే ఇలాంటి క్షుద్ర పూజల్లో విద్యలు ఉంటాయి. మీ యొక్క రోమాలు కానీ, మీరు వేసుకున్న వస్త్రాలు కానీ, మీరు నించుంటున్న మట్టి కానీ ఇలాంటి చేస్తారంటారు. ఇది ముమ్మాటికి నిజమైన వస్తువులు ఇవన్నీ. ఇలాంటి నిజంగా చేసే వస్తువులే నిన్ను బందీ చేయడానికి మరియు రుజువులు అవే కదా వాళ్ళ దగ్గర. క్షుద్ర పూజ అంటే నీ శరీరంలో నుంచి గాలిని పట్టేది. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని పట్టేది కాదు. శరీరాన్ని పట్టేదైతే నువ్వు నేను ఇలా పట్టుకోవచ్చుగా. మరి నేను అప్పుడు నేను దొరికిపోతాను కదా, నేను దొంగనని. అందుకని నీకు తెలియకుండా చేసే గాలి ప్రయత్నమే క్షుద్ర పూజ. అలాంటి వాళ్ళు బలైన వాళ్ళు వందల్లో ఉన్నారు మిత్రమా. కానీ ఎవరైతే నిమ్మలంగా నిజాయితీగా నీతిగా కులదైవాన్ని ఇలవెల్పుని ప్రేమించి ఇష్టపడి పూజిస్తున్నారో వారిని పట్టడానికి ఏ క్షుద్ర పూజ పని చేయదు. కేవలం పరమాత్ముడు తప్పితే మిగతా ఆజ్ఞలు రావు. మానవుడు చేసుకున్న పొరపాటే అని చెప్తున్నాను నేను ఇప్పుడు. అందుకని క్షుద్ర పూజలకు నీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మిత్రమా? ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇలవెల్పులను ప్రేమించాలి, కులదైవాన్ని ప్రేమించాలి, తెచ్చుకున్న భార్యని ప్రేమించుకోవాలి, అమ్మా నాన్నల్ని ప్రేమించాలి, పూజలు చేయాలి, గుడికి వెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టేసేసి నీవు నేను ఉన్న ఫలంగా కోటీశ్వరుని అయిపోవాలి, లక్షలు కావాలి, నాకు వేరే వాడు బాగా బతుకుతున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడైతే నీకు కల్మషం లేకుండా నీ మనసు వచ్చేసిందో అప్పుడే నీకు నీ చెడులో అనే ఆలోచన వచ్చేసినట్టు. అంటే ఇవన్నీ ఇంటి దేవుడు అన్ని పూజలు చేసుకున్న తర్వాత కూడా మన శుద్ర పూజ అటాక్ అయ్యే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే మిత్రమా, ఈ పవిత్రమైన శరీరం నీ పైన ఉంటే నువ్వు బలవంతుడు అవుతావో బలహీనుడు అవుతావో. అప్పుడు నువ్వు రోజు పూజ చేస్తే శివ 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 అంటే నీ ఒళ్ళంతా శివ అయినప్పుడు అవతల వ్యక్తికి ఏ విధంగా వస్తుంది? ఆయన గారు కూర్చుంటే శివ అంటాడు, లేస్తా అంటే కూర్చుంటా అంటే శివ అంటాడు. ఏ టైంలో అయినా ఆ శివ వచ్చి మన ఈపు వలగొడతాడు అన్న భయం ఉంటుందా ఉండదా? అంటే అది నీ బలమా కాదా? ఏ రోజైతే నువ్వు నా జీవితం నాశనమైందంటే ఓహో ఆయన ఆల్రెడీ నాశనం అయినాడు కాబట్టి నేను ఇంకా నాశనం చేయొచ్చు అన్న అవకాశం నువ్వు ఇచ్చినట్టే కదా. నేను స్పష్టంగా చెప్పేదంటే ఇప్పుడున్న యువతలకి కుటుంబాలకి ప్రతి మానవుడికి ఏంటంటే నీ బలహీనతని అవతల వ్యక్తికి బలం. నీవు మోసపోయావు అని అంటే అవతల వ్యక్తి తెలివైన వాడు మోసం చేసిండు అంటే నువ్వు మోసపోయావు అని అంటే ఒక్కటే ఒక అర్థం ఏంటంటే నీ బలహీనత ఆయనకు ఉపయోగపడింది. నువ్వు బలంగా ఉండంటున్నానుగా నేను. నువ్వు బలంగా ఉంటే అవతల వ్యక్తి నీ మీద ఎందుకు వస్తాడు? నీ బలహీనతలన్నీ ఎందుకు చెప్పుకుంటావు? ఇంట్లో కుటుంబ వివరాలు నువ్వు బయటకు ఎందుకు చెప్తావు? నీ కుటుంబ విషయాల్లో నువ్వు గెలవగలుగుతా అంటే అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, లేదంటే అక్కతో మాట్లాడు, చెల్లితో మాట్లాడు, కుటుంబానికి రక్తానికి సంబంధించిన విషయాలే మాట్లాడు. అప్పుడే నీ బలం అనేది బయటికి ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తుంది. నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పితే మరి అందరూ నీ మిత్రులా? నీ ఒక మిత్రుడికి మంచి స్నేహితుడు అనుకో, కానీ వానికి కూడా నువ్వు మంచి స్నేహితుడై ఉండాలి కదా. మరి ఆయనకి ఇంకో మంచి స్నేహితుడు ఉంటాడు, మరి నీ విషయాలను అక్కడ సేకరిస్తాడు. ఇదే బలహీనత. ఆ బలహీనతను చేయదంటున్నా. ఒక సీక్రెట్ మన దగ్గర ఉన్నది అని అంటే ఇంటికి సంబంధించింది ఎవరికి చెప్పాలని వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రపంచం చాలా పెద్దది ప్రపంచం. ఇందులో మంచి వాళ్ళని నమ్మాలన్నా కూడా ఇప్పుడు నమ్మట్లేరు. చెడు వాళ్ళే ఎక్కువైపోయారు కదా. 10 మందిలో 10 మంది చెడు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మంచి వాళ్ళు లేరు. 11వ వాడు ఆడు ఈ ప్రపంచంలోకి రాడు. అది వచ్చినప్పుడు వాళ్ళని మనం కలుసుకోలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు పైశాచికత్వం అలవాటేగా. అందుకని చెప్పేసి మిత్రమా, ధర్మాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి, దాని ప్రకారంగా పోవాలి అనే ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఈ సంస్కృతిని తెలుసుకోండి. మీరు ఈ భూమండలంలో ఎందుకు పుట్టారు? మీరు ఎక్కడ పుట్టొచ్చుగా, ఎక్కడైనా పుట్టొచ్చుగా. పశువులు కూడా ఉన్నాయి కదా. మానవ జన్మ మీకు ఎందుకు ఇచ్చారు? ఏదో కారణం చేత నువ్వు పుట్టావుగా. ఏదో కారణం నీ వల్ల ఉన్నదని తండ్రి పుట్టించాడు కదా. మరి అది తెలుసుకోవడం అంటే దైవ కార్యక్రమమే. ఆ దైవాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎంతసేపు క్షుద్రలు, దయ్యాలు, పూజలు నువ్వు తిరుగుతా అంటే అది నువ్వు తెచ్చుకుంటున్న దరిద్రం కదా. పరమాత్ముడు రాసిన శాసనం ఏంది? నన్ను చేరడానికి మార్గాన్ని వెతుకు. రూపాయి ఖర్చు లేదు. ఒక పూజ పువ్వు నేను అడగలేదు.
ఒక వస్త్రం బట్టలు నేను అడగలేదు, ఒక ప్రసాదం నేను అడగలేదు. నేను అడిగిందల్లా నీ మనసు నిమ్మలంగా పెట్టుకుంటే నేనే నీ మనసులోకి వచ్చి కూర్చుంటా. అదే దయ్యంనైతే నువ్వు పూజలు చేయాలి, ఆటలు పోయాలి, ఏమేమో కొయ్యాలి, ఎన్నో చేయాలి. నువ్వు ఆఖరికి వెళ్ళి నీ తల్లని కూడా ఆయన దగ్గర పెట్టాలి బలి ఇవ్వడానికి. అంటే సాక్షాత్ నువ్వు వెళ్తున్నావు, నీ దగ్గరికి పరమాత్ముడు వస్తున్నాడు. తేడా గమనించండి శంకర. మీరు పోవాల్సిన విషయ వివరణ మీ చేతిలో ఉంటుంది. మీ చేతిలో ఉన్న దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. గురువులు ఉన్నారు, ఎంతో నైపుణ్యత కలిగిన విద్యార్థులు ఉన్నారు, వీరందరి చేతుల ద్వారా మీరు ముందుకెళ్లే ఆలోచన చేయండి. రైట్ గురూజీ, ఇప్పుడు చేతబడి అందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయని చెప్పి నేనైతే ఎందుకంటే ఈ మధ్యలో చాలా వైరల్ అయిపోయింది చేతబడి. ఎవరు చనిపోయినా కూడా చేతబడి చేసి చనిపోయినా అని చెప్పి కూడా అంటున్నారు. అసలు నిజంగా చేతబడి చేస్తే మనిషి చనిపోతాడా? ఖచ్చితంగా మనిషి ఎలా చేయొచ్చు అంటే మిత్రమా, చేతబడి అని అనే విషయం ఏందనంటే, ఇప్పుడు చూడండి, దైవం తర్వాత ఒక మానవుడు అంటే దైవం పైన శక్తులు సాధించడం అనేటిదే చేతబడి అని అనుకోవచ్చు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఉన్నాయి. యూనివర్సిటీ మన దగ్గర ఒక లండన్లోనే ఒక బ్లాక్ మ్యాజిక్ అనే కాలేజ్ కూడా ఉంది. దానికి అంత బలం లేకపోతే కాలేజ్ పెట్టకపోయే వాళ్ళు. కాబట్టి చేతబడి అనేది ఏంటంటే మిత్రమా, మీరు చేసుకుంటున్న ఒక శక్తి అంటే మీ యొక్క దేహం వేరే వ్యక్తికి అప్పచెప్పినట్టు. దానివల్ల ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తే ఆ విధంగా నీ శరీరం అవుతుంది. చూడండి, మానవుడి శరీరము 50%, ఆత్మ 50%. అని అంటే శరీరం ఉంటేనే మనిషికి ఆత్మ యొక్క విలువ. లేదు, శరీరంలో మనిషి లేడు, ఆత్మ లేదు అని అంటే తీసుకెళ్తారు, కాల్స్తారు, పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ ఆత్మని సంపాదించడమే చేతబడి. అంటే నిన్ను చంపడం అనేది ఏ విధంగా, శిక్షించడమా, నిన్ను ఏదైనా చేయడమా అనేది చేతబడి కార్యక్రమం. ఆ చేతబడి కార్యక్రమానికి విలువ ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు మనకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఇచ్చారు. కొన్ని వస్తువులు ఇవ్వడాలు, ఇంకేదన్నా చేయాల్సిన కార్యక్రమాలకు వాళ్ళకి మీ ఇందాక మనం గతంలో అనుకున్నట్టుగా ఇవ్వడాలి. అవి ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి మన యొక్క బలహీనతను ఇవ్వడం వల్ల ఆయన చేసే ప్రయోగంకి మనము సక్సెస్ఫుల్ గా సక్సెస్ ని అందించడమే చేతబడి. దీని వివరంగా చెప్పుకోవాలంటే క్షుద్ర పూజల్లో వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయ్యింది అని అంటే మిత్రమా, నీవు బలహీనుడు అని అర్థం. అందుకనే నేను చెప్తుంది అదే, ఇష్టరాజ్యానికి అవతల వ్యక్తిని మన దాకా రానియకూడదు. అంటే నీవు ఇష్టరాజ్యంగా దేవుడు ఆధీనంలో ఉండాలి అని అంటున్నాను. ఆ విషయం ముఖ్యమైనది. అందుకని మనం ఆలోచించాల్సిందంటే చేతబడిని ఎలా గెలవడం అనే ప్రశ్న ముఖ్యమైనది. చేతబడి ఉందా అని అన్నారు, ఖచ్చితంగా ఉంది. దానికి విరుగుడు ఏంది అని అడగండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చరిత్రలో, ఇన్ని పుస్తకాలు చదవరు మానవులు. ఏం చదువుతారు? ఒకే ఒక పుస్తకం, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాడు నా ముందు ఎలా చావాలి, ఎలా అష్టదరిద్రాన్ని అనుభవించాలి, అది చూసి నేను చాలా ఆనందపడాలి. ఈ చేతబడికి సంబంధించి కూడా చిన్న జుట్టెంటిక కానీ తీసుకుంటారు. అది మరి నిన్ను ఎలా చేరాలి? మరి చేతబడి చేసేవాడు మీ చుట్టాలు నా చుట్టాలు కాదు కదా శంకర. ఎవరో విద్య ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన ఒక శక్తి సంపాదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి మరి నీకు సంబంధించింది చేరుస్తారు. ఎవరో నీకు నమ్మకమైన వాళ్ళు, నిన్ను ద్వేషించే వాళ్ళు, శత్రువుల్లో చేరుస్తారు కదా. మరి అందుకని వాడు చేసిన దానికి విలువ వస్తుంది కదా. బలమైన ప్రశ్న నీవు అడిగావు. ఒక ఎంటుగా తీసుకుంటున్నారు, ఎలా చేతబడి చేస్తున్నారు అనే విషయానికి వస్తే, ఎక్కడో కాశీలో ఉన్న పరమాత్ముని నువ్వు ఇక్కడ అభిషేకం చేసి ఎలా కొలుస్తున్నావు అంటే, పరమాత్ముడు ప్రతి శివలింగంలో ఉన్నాడనే కదా అర్థం. అంటే ఇక్కడ పోసిన శివలింగం తండ్రికి వెళ్ళి కైలాస పర్వతంలో ఉన్న అతనికి చేరుతుందనే కదా అర్థం. అలాగే ఎలాగైతే మనం పండు పలహారం తండ్రి తింటాడని పెడతామో, నీ యొక్క వస్తువు సేకరణ నుంచి కూడా ఒక శుద్ర పూజ నీ ఆధీనం తీసుకోవడానికి వాళ్ళు చేసే పని కూడా అది. నీ దగ్గరికి నిన్ను చేరుతారన్న ఉద్దేశంతో నీవు చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ దైవానికి దయ్యానికి రెండింటి పోలికలు వచ్చేసినట్టే కదా అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిన్ను బాధ పెడతారు, అక్కడ ఏంటంటే నువ్వు సుఖపడతావు దేవుడి దగ్గర. కాబట్టి నీ శత్రువులు ఉండవచ్చు, నిన్ను బాగు చేసుకోవాలి, నువ్వు ఇష్టంగా లేని వాళ్ళ వ్యక్తులు కూడా ఉండవచ్చు కదా. అలాంటి వాళ్ళ ద్వారా జరుగుతుంది కదా. అంటే నీ అవకాశం అవతల వ్యక్తికి చెప్తే అవతల వ్యక్తి దాన్ని ఉపయోగించుకున్నట్టే కదా. నువ్వు మంచి చేసినావు అనుకుందాం 10 మంది మిత్రులకి, 11వ వాళ్ళకి నువ్వు చేయలేదు అనుకున్నాం, మరి ఆయనే కానీ శత్రువు. అంటే నీ పతనం చూసేవాడు ఆయనే కదా. కాబట్టి ఆయనకి ఏమైనా ఆశలు రావచ్చు, ఏమైనా రావచ్చు. కాబట్టి ఆయన నాలాంటి వ్యక్తుల్ని కలిసడం కంటే శుద్ర పూజలు చేసే వాళ్ళని కలిస్తే ఆయనకు ఆ బలం రావచ్చు, ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక శుద్ర పూజలు చేయడం వల్ల బలం ఏమొస్తుంది, ఇది కూడా ఆలోచించాలి. ఒక శుద్ర పూజలు చేయడం వల్ల అసలు ఆయనకి ఉపయోగం ఏంది? ఒక శుద్ర పూజ చేసి ఒక మనిషిని చంపితే ఏంది ఉపయోగం అంటే, మొత్తం నీ శరీరం నీ ఆత్మ అంటే ఆయన ఆధీనంలో ఉంటది కదా. అంటే ఆయనకి ఇంకా బలం వచ్చేస్తుంది కదా, ఇంకా అంత బలం వస్తుంది. ఎందుకంటే ఒక శరీరంలోకి పోవాలి ఒక ఆత్మ. నీ శరీరం నీ ఆత్మలో కలిసి రెండు ఒక దగ్గర ఉండాల్సింది కదా. అలాంటిది ఒక నీ శరీరం వదిలిపెట్టి నువ్వు పోతే అంటే నిన్ను పట్టుకొచ్చిన తర్వాత ఆయన ఇష్టం ఉన్నట్టుగా నేను ఆట ఆడించుకోవచ్చుగా. అందుకని నీపై ఆధీనం అది. అంటే ఇప్పుడు ఆ చేతబడి చేసిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది, తన దగ్గరికి వెళ్తుంది. చేసిన వాడు వాడే కాబట్టి వాడి దగ్గరికి వెళ్తుంది కదా. లాస్ట్ ఎక్కడికి వెళ్ళదు ఇక. మరి మాలాంటి వాళ్ళు ఉన్నారుగా తీసుకురావడానికి, కానీ ఖచ్చితంగా మేము వస్తాము కదా అలాంటి సమయంలో. ఆత్మను శాంతి చేసి పైకి పంపిస్తాం. మేము మా డ్యూటీ ఏంది, మా కార్యక్రమం ఏంది, ఎవరైతే ఈ విధంగా అడిగిన ప్రశ్నకి జవాబు లేకుండా తిరుగుతున్నారో, మా ఇంట్లో గాలి తిరుగుతుంది, మా ఇంట్లో ఇలా కాలంగా మరణించారు, ఇట్లా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటుంటారో, అలాంటి గాలిలో ఇలాంటి అపవిత్రంగా చనిపోయి వాళ్ళ యొక్క
జీవితం శూన్యంగా అయిపోయిన వాళ్ళని పరమాత్ముడి దగ్గరికి చేర్చడమే కదా ముఖ్యమైనది. ఒక శివ సాధువు యొక్క లక్షణమే అది కదా. ఎందుకంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరో మానవుడు శుద్ర పూజ చేస్తే ఎవరో అమాయకుడు చనిపోవడం ఏంటి? పరమాత్ముడు ఎందుకున్నాడు మరి రాతలు రాసి? ఆయన రాతని దాటిన మనుషులకు ఏం కావాలి శిక్షలు? మరి అందుకనే కదా సాధువులకు విలువ ఈ ప్రపంచంలో. అఘోరాలకు ఎందుకు విలువ ఉంది? నాగ సాధువులకు విలువ ఎందుకు ఉంది? స్వాములకు విలువ ఎందుకు ఉంది? మామూలుగా 11 రోజులు వేస్తేనే నీ కాళ్ళు మొక్కుతారు, ఒళ్ళంతా నిన్ను చూసి ఎంత పులకరిస్తారు. అంటే ఒక దైవానికి ఉన్న శక్తి అది. అదే అంటున్నాను నేను. కాబట్టి నిన్ను రక్షించుకోవడానికి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం మొదలు పెడితేనే ఈ నువ్వు అనుకున్న క్షుద్రాలు పైశాచికత్వానికి విలువ తగ్గుతుంది. నీవు బలహీనుడు ఉన్నంత వరకు వాటికి బలమే.